హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నక్షత్ర శ్రీ క్రియేషన్స్. ఇవాళ చేపల పులుసు విలేజ్ స్టైల్లో మా అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఇదే విధంగా చేసేవాళ్ళండి. ఎక్కువ మసాలాలు వేసేవాళ్ళు కాదు. టేస్ట్ మాత్రం సూపర్గా ఉండేది. అందుకని ఒకసారి కనుక్కొని మరి ఈ చేపల పులుసు అనేది నేను తయారు చేస్తున్నాను. నాకు కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఈ చేపల కర్రీ అనేది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి టేస్ట్ చేయండి. అయితే ఈ కర్రీ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకోవాలి. ఇవన్నీ పచ్చివేనండి, వేపినవి కాదు. అందులో ఒక 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర వేసుకోవాలి. నేను ఒక 1.5 కిలోస్ చేపలకి ఈ మసాలాను వేసుకుంటున్నాను. ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి, బాగా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. ఇలా బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో ఒక 20 వెల్లుల్లి తొక్క తీసేసి ఇలా వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఏం వేయకూడదు. వాటర్ వేయకుండానే మనము బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ వెల్లుల్లి ముందుగానే వేస్తే మనకు ధనియాలు జీలకర్ర మనకు ఫైన్గా మెదగవని నేను లాస్ట్లో వేసానండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని, ఈ చేపల కర్రీ అంటేనే కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా, మీకు సరిపడా ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత అందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక 2 ఆనియన్స్, తర్వాత అందులో ఒక 2 పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ చేపల పులుసు అనేది ఫస్ట్ రోజు కన్నా మరుసటి రోజు బాగా టేస్ట్ ఉంటుందండి. అంటే చేపల పులుసు చింతపండు పులుసులో బాగా ఊరడం వలన మరుసటి రోజుకి చేపల పులుసు మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత ఇందులోకి ఒక 2 టమాటాలను ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఆ ప్యూరీ అనేది ఇందులోకి వేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకు చేపల కూరకు గ్రేవీ బాగా వస్తుంది. ఈ టమాటా ఉల్లిపాయ బాగా ఇలా వేగాలన్నమాట. ఇలా బాగా వేగిన తర్వాత అందులో నుంచి ఆయిల్ బయటకు వస్తుంది. అప్పుడు అందులోకి కొద్దిగా పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, నేను ఇందులో 2 స్పూన్ల కారాన్ని వేసుకుంటున్నాను. చేపల కూరలో ఎప్పుడైనా సరే కొద్దిగా కారం అనేది ఎక్కువే పడుతుంది. అప్పుడే మనకు కారము పర్ఫెక్ట్గా పడితేనే మనకు ఆ చేపల కూరకు టేస్ట్ వస్తుంది. ఇలా కారం వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు స్టవ్ ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎలా ఫ్రై అయిందో, ఆయిల్ అంతా పైకి వచ్చింది. ఆ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న ఈ ధనియాలు జీలకర్ర ఈ మిశ్రమాన్ని అందులో వేసి ఒక 1 or 2 మినిట్స్ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి, అందులో ఉన్న పచ్చిదనం పోయే వరకు. తర్వాత ఇందులోకి ఒక 50 గ్రాములు చింతపండు ముందుగానే నానబెట్టుకొని ఇలా పులుసంతా కూడా తీసేసుకొని ఇందులో వేసుకోవాలి. ఈ కర్రీలో వేసేసుకొని చింతపండు పులుసుని, పులుపు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇంకాస్త చింతపండు రసాన్ని కూడా మీ టేస్ట్ కొద్దీ యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి మళ్ళీ ఒక 100 ml వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ అనేది ఎక్కువ పోసేసుకోకండి, ఎందుకంటే మరీ ఎక్కువ లూజ్గా ఉన్నా కూడా బాగుండదు కర్రీ. ఇలా మీడియం కన్సిస్టెన్సీలో చూసుకొని వాటర్ వేసుకొని బాగా మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్, మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. మనకు ఈ చేపల పులుసు అనేది కొద్దిగా చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. ఇలా బాగా కొద్దిగా చిక్కబడిన తర్వాత ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న చేపల్ని ముక్కలు వేసుకోవాలి. ముక్కలు వేసుకున్న తర్వాత ఎక్కువగా కదపకూడదు, ముక్కలు అనేటివి చెదిరిపోతాయి. ఇలా ముక్కలన్నీ కూడా నేను 1.5 కిలోస్ తీసుకున్నానండి చేపలు. ఆ 1.5 కిలోస్కి నేను చెప్పిన మసాలాలు కొలతలన్నీ కూడా. తర్వాత ఈ చేపలన్నీ వేసేసిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. తర్వాత మనము చూడండి చేపలు బాగా ఉడుకుతున్నాయి. ఇలా ఉడికేటప్పుడు సిమ్లో పెట్టుకొని స్టవ్ ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇలా బాగా ఆయిల్ అంతా పైకి తేలుతుంది. అప్పుడు ఒకసారి మనము కలుపుకోవాలి. గరిటైతే పెట్టద్దండి, ఇలా మనం క్లాతులు పట్టుకొని జస్ట్ అలా మనం కదుపుకోవాలి. అలా కదిపి మనము ఒకసారి కలుపుకొని టేస్ట్ చూసుకోవాలి. ఉప్పు కారం అన్నీ కూడా పర్ఫెక్ట్గా కరెక్ట్గా వేసుకోవాలి. అప్పుడే ఈ చేపల కూరకు మంచి టేస్ట్ వస్తుంది. ఇలా ఫైనల్గా ఇలా ఉడికి దగ్గర పడుతుంది. ఇలా చిక్కబడిన తర్వాత ఈ కర్రీ అనేది మరీ చిక్కగా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదు, మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలి. కర్రీ మాత్రం టేస్ట్ చాలా సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.